పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సరికొత్త వ్యూహాత్మక అడుగులతో గెలిపే లక్ష్యంగా పొలిటికల్ స్ట్రాటజీ. వైఎస్ జగన్ ఈసారి కొత్తెత్తులతో పార్టీకి అవసరమైన అన్ని విధాలా సిద్ధమవుతున్నారా? రాజకీయాల్లో గెలుపోవటంలో చాలా సహజం. గెలిచిన ప్రతిసారి దూకుడుగా ఉండే రాజకీయ పార్టీలు ఓడిపోయిన తర్వాత ఒకసారిగా డీలా పడుతూ ఉంటాయి. అప్పటిదాకా చాలా చురుగ్గా పనిచేసే వాళ్ళు చాలా మంది సదరు రాజకీయ పార్టీ ఓడిపోగానే దూరంగా మెల్లమెల్లగా జారిపోతూ ఉంటారు. ఇది ఏ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుంది. అప్పట్లో టీడీపీకి కూడా ఇది వర్తించింది. ఇప్పుడు వైసీపీ కూడా అచ్చంగా వర్తిస్తుంది. అయితే అధినేతలు మాత్రం గట్టిగానే తమ పార్టీలను నడిపించడానికి నడుం బిగిస్తూ ఉంటారు. పోయే వాళ్ళను పొమ్మంటూనే ఉండే వాళ్ళను కాపాడుకుంటూ తమదైన శైలిలో రాజకీయ పార్టీలను ముందుకు నడిపిస్తుంటారు. ప్రస్తుతం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్నారు. కొత్త వ్యూహాలతో ఆయన రాజకీయ ప్రయాణం చేపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ మొన్నటి ఎన్నికల్లో చాలా వరకు డీలా పడిపోయారు. ఆయన ఊహించిన అపజయాన్ని చవి చూశారు. ఆయన అంచనాలకు అందని ఓటమి ఇది. ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు కారణమని ఆయన చెప్తున్నప్పటికీ ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వస్తుందని ఆయనకు అర్థమైంది. క్యాడర్ కూడా తమకు సరిగ్గా సహకరించలేదని పూర్తిగా అర్థమైంది. సొంత జిల్లా కడపతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూటమి దాదాపు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఆయనకు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. కనీసం ఓటమికి గల కారణాలను వెతుక్కునేందుకు కూడా జగన్ సిద్ధపడడం లేదు. ఎందుకంటే ఏ కారణం వెతికినా చివరికి ఓటమికి ప్రధాన కారణం తన వైపు అని అన్ని వేళ్లు చూపిస్తుండమేనని అనుకోవాలి. తన పోకడ వల్లనే వైసీపీ క్యాడర్ దూరమైందని ఆయనకు తెలిసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని పదే చెప్తున్నారు. సామాజిక వర్గాల నినాదం కూడా పనిచేయడం లేదు. అభ్యర్థులను మార్చిన ఫలితం మారలేదు. ఎన్ని కోట్ల రూపాయలను బటన్ నొక్కిన లబ్ధిదారుల ఖాతాలో చెప్పిన సమయానికి జమ చేసిన ఈవీఎంల బటన్ మాత్రం తనకు అనుకూలంగా పడలేదు. దీంతో తాను చేసిన తప్పులను జగన్ లోపల సమీక్షించుకునే పరిస్థితి వచ్చారు. మరోవైపు ఒంటరి పోరాటం కూడా ఓటమికి ఒక కారణంగానే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి కట్టినప్పుడల్లా విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఓట్లు బదిలీ జరుగుతుండటంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన విధంగా ఏర్పాట్లు, క్యాడర్ అందుబాటులో ఉండేందుకు పొత్తు ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆలోచన కార్యరూపం దాల్చిన తర్వాత జగన్ కూడా అర్థమైంది. అందుకే జగన్ ఆలోచనలు కూడా మార్పు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే కంటే పొత్తులతో కలిసి వెళ్లడం మంచిదన్న అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నైతికంగా మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై జగన్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్తో చేతులు కలపలేరు. అలాగే కూటమిలో ఉన్న బీజేపీని బయటకు తెచ్చి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ చూపు వామపక్ష పార్టీలపై పడిందని చెప్తున్నారు. కొన్ని స్థానాలు ఇచ్చి కూటమి ఏర్పాటు చేసుకుంటే తనకు నైతిక బలం పెరుగుతుందని, వాయిస్ కూడా ఎక్కువ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే ప్రతిపాదన వారి నుంచి వస్తే జగన్ కాదనలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్ మాత్రం నేరుగా వారి వద్దకు పొత్తుకు రమ్మని మాత్రం మరి పొత్తులతో వచ్చి ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారన్న ప్రచారం మాత్రం ఫ్యాన్ పార్టీలోనే జోరుగానే సాగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.